జగన్మోహన్ రెడ్డి గారి వికృత చేష్టలతో కక్ష సాధింపు చర్యలతో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరంగాను శాంతి భద్రతలోనూ అన్నిట్లోనూ కూడా తీవ్రమైన వైఫల్యం చెందిన సందర్భం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ప్రజల్లో ఏమాత్రం ఈ ప్రభుత్వం మా కోసం ఏర్పడిందనే భావన లేని విధంగా ప్రజల యొక్క మనసుని ప్రజల్ని తప్పుదోరి పట్టించడానికి ఈ సంవత్సరం 2023లో ఆయన తెచ్చిన మొట్టమొదటి జీవో 01 అనే జీవో. ఆ జీవో ద్వారా ప్రతిపక్ష పార్టీలు మాత్రమే నియంత్రించి వాళ్ళ పార్టీ మాత్రం ఇష్టానుసారంగా ఊరేగింపులు చేసుకోవచ్చు, లేదా సమావేశాలు పెట్టుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు. కానీ ఆ 010 ప్రకారం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ ఏ ఒక్కళ్ళు నలుగురు కలిసి రోడ్డు మీద రాని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని సైతం ఆయన నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో కాలు పెట్టని విధంగా ఆయన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఆశ్చర్య పొందే విధంగా తెచ్చిన జీవోని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇది బ్రిటిష్ వాడు కూడా ఇంత నిరంకుశంగా పరిపాలించాల. అందువలన ఇవాళ భోగి మంటలో ఆ జీవోని తగలబెట్టాం. అదేవిధంగా ఇవాళ ఒక్కొక్క కుటుంబంలో ఒక పిల్లడు ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు రోజల్లా కూడా వాళ్ళని ఆలనా పాలన చూసే శక్తి లేనిగా ఉన్న రోజుల్లో అనేక మంది పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఒక తల్లిలాగా రోజంతా కూడా క్రమశిక్షణ నేర్పి వాళ్ళకి బలమైన ఆహారం పెట్టి అంగన్వాడీ టీచర్ని వాళ్ళు కనీసమైన కోరికలు అడిగారు. మీరు ఇస్తామనే అడిగారు, కనీసం మీరు ఇస్తామన్న దాంట్లో సగమనే ఇవ్వండి అని అడిగారు. అలాంటి వారి మీద ఎస్మా చట్టం పెట్టి వాళ్ళ ఉద్యోగాలకే త్రిలోతకాలు ఇచ్చే విధంగా వాళ్ళని నానా విధంగా భయకంపితులు చేసే విధంగా రోడ్ల మీద వాళ్ళని వీడ్చుకెళ్తూ పోలీసులు బూట్లు కాలుతూ తన్ని విధంగా చేసిన ఎస్మా జీవోను కూడా ఈరోజు తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసిన అనేకమైన అవకతవకలు ఇవాళ ఇసుక ద్వారా 40,000 కోట్లు ఆయన దండుకోవడం జరిగింది. అదేవిధంగా మద్యం ద్వారా డబ్బులు దండుకోవడమే కాకుండా 5 లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో మరణించారంటే ఇంతకంటే దురదృష్టమైన సంఘటన ఎక్కడ ఉండదు. 5 లక్షల మంది కేవలం జగన్మోహన్ రెడ్డి సప్లై చేసే మద్యం, కల్తీ మద్యం తయారు చేసి తక్కువ రేటుతో వాళ్ళ నరాల బలహీనతోనూ ఇతర వ్యాధులతోనూ అన్ని జబ్బులకి గురే విధంగా ఇవాళ 5 లక్షల మంది పైగా మరణించారని చెప్పి అధికారిక లెక్కలు చెబుతున్నాయంటే సిగ్గుపడాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం, లేదా ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలన్నా సిగ్గుపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 33,000 మందికి పైగా స్త్రీలు ఈ 4.5 సంవత్సరాల్లో కనపడకుండా పోయారు ఈ రాష్ట్రంలో. అంటే ఇది ప్రపంచం మొత్తం కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంది. ఇంకా ఇలాంటివి అనేకమైనవి ఈ ప్రభుత్వ విధానాల్ని, ఈ ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోల్ని ఇవాళ తగలబెట్టమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ భోగి మంటల్లో తగలబెట్టాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో టీడీపీ జనసేన పొత్తుతో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడి మనం కోల్పోయిన ప్రతిష్టంతా కూడా మళ్ళీ తిరిగి పొందే విధంగా, మనం నష్టపోయిన అన్నీ కూడా మళ్ళీ చక్కగా ముందుకు తీసుకొచ్చే విధంగా, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క పరువు ప్రతిష్టను కాపాడే విధంగా, ఈ రాష్ట్రానికి ఆస్తి అయిన యువత నిర్వీర్యం కాకుండా యువతను కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సంజీవనంలాగా మారిస్తే అది తులసీవనంలాగా మార్చి భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టని పైకి తీసుకెళ్లే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ ఈ రోజున భోగి మంటల కార్యక్రమం విజయవాడ తూర్పు చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను.